అరే ఎగురుతున్నారే, అనుమానమా? అద్భుతం హనీ, ఇప్పుడు నేను విసురుతాను చూడు. నా ప్లేన్ గెలిచింది, అనుమానమా? పెద్దోడా, నీ ప్లేన్ ఏమైంది? నా ప్లేనా? ఇదిగో ఇటు చూడు. అని నీ ప్లేన్ ఎగరనట్టుంది, అది క్రాష్ అయ్యింది, అనుమానమా? నీకు ప్లేన్ చేయడం సరిగ్గా రాలేదు. ఇప్పుడు నా ప్లేన్ చూడు. ఇంటిని చుట్టి 8 సెకండ్లో వచ్చింది. సరే ఓకే, ఇది లంచ్ టైం. లేదు, నా ప్లేన్ నేను అనుకున్నట్టుగా ఎగిరేంత వరకు నేను ఆస్తాను తినను. నువ్వు వెళ్ళవు. వీడి ఇవాళ ఉప్పోసి ఉంటాడనుకుంటా, అనుమానమా? నందు, అందరికి మిత్రుడు. నువ్వెందుకు దిగులుగా ఉన్నా మిత్రమా? నా ప్లేన్ అసలు సరిగా ఎగరడం లేదు. ఎన్నిసార్లు చేశానో తెలుసా? అయితే మనం ఇద్దరం కలిసి ప్లేన్ ని తయారు చేద్దాం, ఆ తర్వాత దాన్ని ఎగరేద్దాం. ఓకే, ఇదిగో త్వరగా పని మొదలు పెట్టు. ఇక్కడ కాదు, ఇంట్లోపలికి వెళ్ళి తయారు చేద్దాం. సగానికి పైగా నేను తయారు చేసి పెట్టాను. ఆ సగం నువ్వు ఎలా చేసావు? నువ్వు ఇంటికి రా, నీకు డీటెయిల్ గా చెప్తాను. మనం దాన్ని రహస్యంగా తయారు చేయాలి. అరే, మన ప్లేన్ కదా రెడీ చేస్తున్నావు, బాంబుని కాదు కదా. మరి ఎందుకని దాక్కుని పని చేయాలి? లోపలికి రా. అదిగో అటు చూడు. అరే ఇదేంటి? ప్లేనే ఇది. మనం ఇద్దరం కలిసి దీన్ని కంప్లీట్ చేద్దాం, ఆ తర్వాత మనం ఇద్దరం ఎగురుదాం. మనిద్దరం ఎగరాలా? దానికి ఎందుకని మన ప్లేన్ చేయాలి? ప్లేన్ లోకి ఎక్కి కూర్చుని ఎగరబోతున్నాను రా మూర్ఖుడా. వాళ్ళందరూ చెప్పారు కదా నా ప్లేన్ ఎగరడం లేదని. నేను ఒరిజినల్ ప్లేన్ ఎగరేస్తాను చూడు. బన్నీ, అందరూ కొండ ప్రాంతానికి రండి. వచ్చిన ప్లేన్ ఎలా ఎగురుతుందో చూడండి. ఏంటిది? మా ప్లేన్, అది ఎలా ఎగురుతుందో చూడండి. ఇది ఎగరబోతోందా? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇదేమీ ఎగరదు, అనుమానమా? చూసావా ఎలా ఎగురుతుందో చూడు. ఇలా చూడు, ప్లేన్ ఎగరట్లేదు, కిందకే వెళ్తుంది.
ఇటు చూడు, ప్లేన్ ఇంకా కింద పడలేదు, ఎగురుతూనే ఉంది. అదేం ఎగరలేదు, చెట్టులో ఇరుక్కుంది. దీనికన్నా పెద్ద ఫ్యాన్ని ముందు ఫిక్స్ చేయాలి. ఈ పెద్ద ఫ్యాన్ వల్ల ఈ ప్లేన్ బాగా ఎగురుతుంది అనుకుంటాను. హనీ, ఫ్యాన్ ఆఫ్ చేయి. ఇప్పుడు నేను ఎగురుతున్నాను. నందు, అందరికీ మిత్రుణ్ణి. నేను ఎగిరానంటే ఈ ప్లేన్ కూడా ఎగురుతుంది. ఇంకా నయం, చేతులు కాళ్ళు విరకుండా తప్పించుకున్నాడు. ముందు ఈ నాటకాన్ని ఆపండి. మాకు కూడా బ్రెయిన్ ఉంది, అందుకే మౌంటైన్ లో నుంచి ఎగరేయకుండా గ్రౌండ్ లో నుంచి ఎగరేస్తున్నాం. గుడ్ లక్ మిత్రమా. అరే ఎగురుతున్నారే, అనుమానమా? ఈ ప్లేన్ మన మొహం మీద బురద కొట్టింది. ప్లేన్ చేయడం అంత సులభం కాదు. ముందు పేపర్ తో తయారు చేసి దాని ఎగరేయ్. ఇక ఈ ప్లేన్ ఖచ్చితంగా ఎగురుతుంది, చూడు. హనీ, అసలు నువ్వేం చేస్తున్నావు? ఈ రోజు ఈ హానీ మెకానిక్ పవర్ ఏంటో నువ్వు చూస్తావు. ప్లేన్ ఈ రోజు ఖచ్చితంగా ఎగురుతుంది. నందు, ఇప్పుడు నువ్వు ప్లేన్ స్టార్ట్ చేయి. నువ్వేం చేయబోతున్నావు? ఇప్పుడు నేను చాలా రాకెట్స్ ని ప్లేన్ తో కట్టాను. దీపావళికి రాకెట్లు ఎగురుతాయి కదా, అలాగే ఇవి కూడా. చూసావా, ప్లేన్ ఎగురుతోంది. మన ప్లేన్ ఇప్పుడు క్రాష్ అయిపోతుంది. త్వరగా ఏదో ఒకటి చేయి నందు. ఏం చేయను? ఇప్పుడు నేనేం చేయాలి?
పొప్పాట్ ఇలా వచ్చేయి. కొన్ని సమయాల్లో ఇలా ఎగరపోవడం కూడా చాలా మంచిదనుకుంటాను. అనుమానమా? ఇప్పుడు నాకు ఓ విషయం అర్థమైంది. ప్లేన్ ఎందుకు ఎగరలేదో అర్థమైంది. ఎందుకో నేను ఇంజిన్ స్టార్ట్ చేయడం కోసం ఈ బట్టని నొక్కడం అసలు మర్చిపోయాను. ఏ బటన్ ఇదేనా? అదే మూర్ఖుడా, నువ్వెంత పని చేసావు? ఎలాగో ఇప్పుడు మన ప్లేన్ బాగా ఎగురుతోంది. అవును, లోకంలోనే మొట్టమొదటిసారిగా 2 సీటర్ ప్లేన్ ని మనం రెడీ చేసాం. అయ్యో బాబోయ్, వీళ్ళిద్దరూ అన్నట్టుగానే ప్లేన్ ని రెడీ చేసేశారు. కష్టపడి పనిచేసే వాళ్ళకి ఫలితం ఎప్పుడు ఉంటుంది. అనుమానమా? ఆ, అవును, వాళ్ళకి తెలివి ఉన్నా గానీ లేకపోయినా గానీ.